బీజేపీలో జోష్. మహారాష్ట్ర విజయంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం. రాష్ట్రంలో త్వరలో స్థానిక జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కలిసి వస్తుందని నాయకులు కార్యకర్తల ధీమా అంటూ చూస్తా ఉన్నాం. సో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కొత్త జోష్ కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ మధ్యలోనే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అధ్యక్ష పదవి విషయంలో కొంత చర్చ జరుగుతూ ఉంది. సో ఆ విషయంలో మరికొద్ది రోజుల్లోగా ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఈరోజు ఎవరు అనేది ప్రకటించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. గతంలో పనిచేసినటువంటి బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డి ఈ ఇద్దరు కూడా కేంద్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి వీరికి ఛాన్సెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే రేస్లో ఉన్న వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి స్థానంలో ఈటెల ఉన్నాడు, అదేవిధంగా ఇంకొక స్థానంలో అరవింద్ ఉన్నాడు, ఆ తర్వాత రఘునందన్ కూడా ఈరోజు ఈ ముగ్గురు కూడా చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నారు. సో వీళ్ళు కాకుండా బంగారు శృతి అదేవిధంగా రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు వీళ్ళు కూడా రేస్లో ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఈటెల రాజేందర్ ఏమో గతంలో నుంచి కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. సో బీసీలో ఉన్నటువంటి ఒక అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గం సంబంధించినటువంటి కమ్యూనిటీ అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో గతంలో కూడా ఈయన పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. అదేవిధంగా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కూడా ఉండడం జరిగింది. అయితే ఈయనకు మెయిన్గా అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఆయననే ఎక్కువ మద్దతుగా నిలుస్తున్నట్టు తెలుస్తుంది. అమిత్ షా చాలా క్లియర్గా ఈటెల రాజేందర్కి ఇస్తే బాగుంటుంది అనేది చాలా స్పష్టంగా ఆయన ప్రపోజల్ పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా అరవింద్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా చాలా సీరియస్గా రేస్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈయన యొక్క దూకుడుతనము అదేవిధంగా ఆయనకు బీజేపీతో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్తో ఉన్నటువంటి బంధం కావచ్చు. సో ఇలా అన్ని అంశాలు కూడా ఈయనకు కూడా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈయన కూడా ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఆయనకు ఒకవేళ అరవింద్కు కనుక రాష్ట్ర పదవి అధ్యక్ష పదవి ఇవ్వద్దు అని అనుకున్నట్టు దానికి ఒక మెయిన్ రీజన్ మున్నూరు కాపు. ఎందుకంటే ఆల్రెడీ మున్నూరు కాపు కోటాలో బండి సంజయ్కి ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవి ఉంది కాబట్టి ఆ కోటాలో ఈయనను కొంత మేర ఆయనకు ఇక్కడ బండికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం అరవింద్కు ప్రతిబంధకంగా కనబడుతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి అరవింద్ ఏ విధంగా మరి ఆయన యొక్క ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ స్పష్టంగా ఈటెల రాజేందర్ అరవింద్ రఘునందన్ మధ్య చాలా టఫ్ ఫైట్ అయితే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రఘునందన్ కూడా మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొంత బలోపేతం కావడానికి రఘునందన్ దుబ్బాకలో గెలిచినటువంటి బై ఎలక్షనే కారణం అని చెప్పేసి విశ్లేషకుల అభిప్రాయం. అదేవిధంగా ఈయన యొక్క దూకుడుతనం కావచ్చు, లేకపోతే ప్రత్యర్థులను కొంత తన యొక్క మాటలతోటి ప్రత్యర్థులను ప్రతిదాడికి దిగడంలో ఆయన దిట్ట. సో ఇవన్నీ అంశాలు కూడా వీళ్ళ ముగ్గురికి కూడా చాలా ప్లస్ అంశాలు కనబడుతూ ఉన్నాయి. కానీ ఎవరిని మరి ప్రెసిడెంట్ చేస్తారనేది కొంత గందరగోళంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈటెల రాజేందర్కి ఇస్తారా, అరవింద్కి ఇస్తారా, రఘునందన్కి ఇస్తారా? ముగ్గురికి కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క కొన్ని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వారు ఇంటర్నల్గా ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల మాత్రమే రిజెక్ట్ చేసే అవకాశం లేదు. కానీ ముగ్గురు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ బాధ్యతలు ఇస్తే నడపగల సమర్థులుగా ఈ ముగ్గురికైతే చాలా మంచి పేరు ఉంది. వీళ్ళకు ఆ సామర్థ్యం ఉంది, ఆ శక్తి ఉంది, ఆ యొక్క రాష్ట్రాన్ని నడిపేటువంటి బాధ్యత తీసుకోగలరు, ప్లస్ ప్రజల్లో ఉండగలరు, ప్రజలతోటి మమేకమై పనిచేయగలరు. మళ్ళీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కీమ్ల విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ యొక్క పాలసీల విషయంలో కానీ, ఇతరత్ర పాలన విషయంలో ముగ్గురు బలంగా కొట్లాడగలిగిన వ్యక్తులు ఈ భారతీయ జనతా పార్టీలో ఈ ముగ్గురు అయితే కొట్లాడగలరు. దానిలో బండి సంజయ్ కూడా కొట్లాడగలుగుతాడు. అందులో ఈ నలుగురు బండి సంజయ్ కూడా లేయచ్చు. కాకపోతే బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇచ్చినా ఆయన కూడా చాలా బలంగా కొట్లాడగల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. కానీ ఈ ముగ్గురు మాత్రం చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ ముగ్గురికి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీళ్ళ ముగ్గురికి ఎవరికి ఇచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ మన
బీఆర్ఎస్ పార్టీ వెనకకు పోయి భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష హోదాలకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా భారతీయ జనతా పార్టీ పనిచేసే అవకాశం ఉంది. సో ఈ ముగ్గురికి ఇస్తే, ఎందుకంటే ముగ్గురు ఆ విధమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకులుగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకొక ఇద్దరు ఉన్నారు, బంగారు శృతి, రామచంద్రరావు అని చెప్పేసి ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి ఇవ్వద్దు అని చెప్పేసి ఒకవేళ అధిష్టానం కనుక డిసైడ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ ఇద్దరిట్లో ఎవరికొకరికి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇంకా రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఇట్లో ఎవరికొకరికి ఇచ్చే అవకాశం ఉంది. ఇక వద్దు అనుకుంటే వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, అది నేను అయితే చెప్పలేను. సో ఇది భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహారాష్ట్ర ఎన్నికల తర్వాత జరగబోయేటువంటి ప్రయత్నం ఇది. బీజేపీలో జోష్, మహారాష్ట్ర విజయంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం. రాష్ట్రంలో త్వరలో స్థానిక జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కలిసి వస్తుందని నాయకులు కార్యకర్తల ధీమా అంటూ చూస్తా ఉన్నాం. సో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కొత్త జోష్ కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ మధ్యలోనే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అధ్యక్ష పదవి విషయంలో కొంత చర్చ జరుగుతూ ఉంది. సో ఆ విషయంలో మరికొద్ది రోజుల్లోగా ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఈరోజు ఎవరు అనేది ప్రకటించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. గతంలో పనిచేసినటువంటి బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా కేంద్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి వీరికి ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే రేస్లో ఉన్న వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మొట్టమొదటి స్థానంలో ఈటెల ఉన్నాడు, అదేవిధంగా ఇంకొక స్థానంలో అరవింద్ ఉన్నాడు, ఆ తర్వాత రఘునందన్ కూడా. ఈరోజు ఈ ముగ్గురు కూడా చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా బీజేపీ అధ్యక్ష రేస్లో ఉన్నారు. సో వీళ్ళు కాకుండా బంగారు శృతి, అదేవిధంగా రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు, వీళ్ళు కూడా రేస్లో ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఈటెల రాజేందర్ ఏమో గతంలో నుంచి కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. సో బీసీలో ఉన్నటువంటి ఒక అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గం సంబంధించినటువంటి కమ్యూనిటీ అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో గతంలో కూడా ఈయన పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. అదేవిధంగా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కూడా ఉండడం జరిగింది. అయితే ఈయనకు మెయిన్గా అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఆయననే ఎక్కువ మద్దతుగా నిలుస్తున్నట్టు తెలుస్తుంది. అమిత్ షా చాలా క్లియర్గా ఈటెల రాజేందర్కి ఇస్తే బాగుంటుంది అనేది చాలా స్పష్టంగా ఆయన ప్రపోజల్ పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా అరవింద్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా చాలా సీరియస్గా రేస్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈయన యొక్క దూకుడుతనము, అదేవిధంగా ఆయనకు బీజేపీతో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్తో ఉన్నటువంటి బంధం కావచ్చు,